హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అభిషేక్. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కన్నికా పరమేశ్వరి టెంపుల్ దాకా వెళ్దాం అనుకుంటున్నాను. సరదాగా మీకు చూపిస్తాను పెనుగొండ. అయితే ఇదొక ర్యాండమ్ సండే ఆఫ్టర్నూన్. నేను 12 o'clock పడుకుని లేచింది ఎప్పుడంటే 5:30 అయింది. ఇంకా లంచ్ లేదు, ఏం లేదు. ఇంకా 5:30 అయింది, లేచాను. అదే నిద్రమోహంతో చిరాకు చేతను, తలనొప్పి చేతను, ఊరికే అలా కన్నికా పరమేశ్వరి టెంపుల్ దాకా వెళ్ళి వచ్చేస్తాను. అంత ఏం లేదు. ఎలాగో వీడియో తీయాలనుకున్నాను పొద్దున్న నుంచి, నిద్రపోవడం వల్ల తీయలేకపోయాను. సో ఇప్పుడైనా వెళ్ళి తీయాలి కదా, మళ్ళీ పోస్ట్ పోనింగ్ చేసామనుకో అది అలా పోస్ట్ పోనింగ్ అయిపోద్ది. సో స్టార్ట్ అయ్యాను అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కితే రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే వడలు వెళ్ళిపోతాం, ఆ తర్వాత సిద్ధాంతం అలా వెళ్ళిపోద్ది. ఇంకా ఇప్పుడు నేను రైట్కి వెళ్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వస్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే, చాలా ఇంకా అంబులెన్స్లు పాతకాలం అయ్యాయి. అయితే ఇంకో ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇంకా లెఫ్ట్కి వెళ్తే అది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామంటే అది గవర్నమెంట్ హాస్పిటలే. సో ఇంకా నేను ఇలా స్ట్రైట్గా వస్తున్నాను. సో ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఇంకా ఇక్కడ ఇన్ఫాంట్ జిఎస్ స్కూల్కి ఇది ఇంకొక దారి. ఇప్పుడు ఇంకా రైట్కి టర్న్ కొట్టాను. రైట్కి టర్న్ కొట్టి ఇంకా స్ట్రైట్గా వెళ్తుంది బండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ మీద ఉన్నాను. చెప్పాను కదా, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాను అనుకో వడలి సిద్ధాంతం వెళ్తుంది. ఇలా వెళ్తున్నాను కాబట్టి పెనుగొండ సెంటర్లోకి వెళ్తుంది. సో ఇది నా రైట్ సైడ్ ఉన్నది ఇది స్కూల్, ఇన్ఫాంట్ జిఎస్ స్కూలు. లెఫ్ట్ సైడ్ ఏమో చర్చ్. సో ఇంకలా స్ట్రైట్గా వెళ్తుంది అనమాట బండి. ఏం చెప్పాలి, ఇంకా ఏం చెప్తాం. ఇవన్నీ అపార్ట్మెంట్స్. అయితే సంథింగ్ స్పెషల్ ఏంటంటే, నేను మొన్న నుంచి గమనించింది, పెనుగొండలో చాలా ఇవి ఉన్నాయి పాతకాల బిల్డింగ్స్. అవన్నీ ఓ రౌండ్ వేసి పెనుగొండ అంతా మొత్తం తిరిగి చూసి మీకు జాగ్రత్తగా వాటిని కూడా ఒక వీడియోలా చేస్తాను, చూద్దాం. టైం కుదరట్లేదు, ఏదో రోజు చేయాలి. ఇంకో ఇలాగా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకలా మెయిన్ రోడ్ ఎక్కేస్తాం. అయితే నేను స్ట్రైట్గా వెళ్ళను, ఇక్కడ చిన్న లెఫ్ట్ టర్న్ ఉంటుంది. ఇలా వెళ్తే మనం ఎగ్జాక్ట్గా సెంటర్లోంచి వెళ్తాం అనమాట. పెనుగొండ మెయిన్ సెంటర్స్ అన్ని తగులుకుంటూ వెళ్తాయి. గోంగూరతం సెంటరు, గాంధీవం సెంటరు, ఇవన్నీ. సో ఫస్ట్ ఇలా టర్న్ కొట్టగానే మనం పార్క్ దగ్గరికి వెళ్తాం, అంటే పార్క్ ఏరియా. ఒకరోజు పార్క్ కూడా మీకు చూపిస్తాలే, పార్క్లోకి వెళ్ళి. ఇది కొంచెం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ పార్క్ అనమాట. నా రైట్ సైడ్కి చెరువు ఉండి లోపల దాని చుట్టూ నడుచుకుంటాకలా తిరగడానికి ఉంటుంది ప్లేస్. కూర్చోడానికి బల్లలు అవి ఉంటాయి, బాగానే ఉంటుంది, పీస్ఫుల్గా సరదాగా వెళ్ళొచ్చు. సో అది కూడా రోజు వ్లాగ్ చేసి పెడతాను, సరదాగా చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది ఎగ్జాక్ట్గా చిన్న సెంటర్, స్మార్ట్ పాయింట్ ఉంటుంది. అయితే పానీపూరి ఇంకా మిర్చి బజ్జీ ఇవన్నీ అది ఉంటాయి కదా షాపులు, ఆ సెంటర్ అది. ఇప్పుడు జస్ట్ ఇంకొంచెం ఎదురుకొస్తే ఇది మార్కెట్, పెనుగొండ మార్కెట్. వెడ్నెస్డే చూడాలి, మొత్తం బీభత్సమే, ఖాళీగా ఉండదు వెళ్ళటానికి. అంటే ఇంకొంచెం పాతకాలం అయితే మొత్తం బీభత్సం అంట. ఇప్పుడు కొంచెం తగ్గితేనే ఎంత ట్రాఫిక్ ఉందంటే తగ్గకముందు ఇంకెంత ఉండేదని అనుకుంటుంటాను అప్పుడు నేను. చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కోసారి వర్షం కూడా ఉంటుంది కాబట్టి దానికి తోడవుతుంది. అస్సలు అయ్యి బాబాయ్ భయంకరం. ఇప్పుడు గోంగూరతం సెంటర్కి వచ్చేసాం ఆల్రెడీ. సో దాని నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వి కొంచెం ఎదగొస్తుంది బండి. స్టార్ట్ అవడం అంటే ఆల్రెడీ కాసేపు వచ్చాం. ఇక్కడ విగ్రహాలు కనిపించాయి కదా మనకి, అదే గోంగూరతం సెంటర్. ఇలా స్ట్రైట్గా వస్తే ఇక్కడ అన్నీ అపోలో ఫార్మసీ, ఇంకా డిఫరెంట్ షాప్స్ అవన్నీ ఉంటాయి. ఏంటంటే విషయం, ఇక్కడ నిమజ్జనం టైం అనమాట. ఇంకో విగ్రహాలు అవి తీసుకెళ్తున్నారు వినాయకుడి నిమజ్జనం చేయడానికి. సో కొంచెం హడావిడి ఉంది. యాక్చువల్లీ ఈ వాయిస్ నేను చెప్తున్నాను కానీ బైక్ సౌండ్, అక్కడ ఎగ్జాక్ట్గా రికార్డ్ అయిన వాయిస్లు ఏమైతే ఉన్నాయో అన్నీ డీజే పాటలు అవి పెట్టుకుని తీసుకెళ్తున్నారు. సినిమా పాటలు పెద్ద సౌండ్ పెట్టి తీసుకెళ్ళి వెళ్తున్నారు. సో ఇంకా అవన్నీ క్లెయిమ్లు, కాపీరైట్లు ఇవన్నీ ఉంటాయి కదా వ్యవహారాలు. సో మనం అన్నీ బ్రేక్ ఇచ్చి సింపుల్గా ఉంటుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది వచ్చేసాం ఆల్మోస్ట్. మనం ఇప్పుడు గాంధీవం సెంటర్ దగ్గర ఉన్నాం. కరెక్ట్గా చెప్తాను చూడండి, ఒక 2 నిమిషాల్లో అలా ఉంటుంది బండి, 1 నిమిషంలో.
ఇది ఎగ్జాక్ట్గా గాంధీ బొమ్మ సెంటర్ అనమాట. అయితే తెలుసు కదా ఫేమస్ ఏంటి ఏముంటుంది గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర వినాయక స్వీట్ షాప్ ఉంటుంది. ఇంకా ఇలా సైడ్కి వెళ్తే ఈ ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్న చిన్న బంగారం షాపులు ఉండే చిన్నవి మొత్తం అన్ని తీసేశారు. ఎందుకు పనికొంటే తిప్పి కెమెరా చూపిస్తున్నారంటే మళ్ళీ తర్వాత అది ఎంటీ స్పేస్ లాగా మనకి ఎప్పుడు చూపించలేం. ఎందుకంటే అక్కడ బిల్డింగ్ లేపేస్తారు, ఖచ్చితంగా పెద్ద బిల్డింగ్ ఏదో కట్టేస్తారు. అండ్ సరిగ్గా అటు ఇటు తిరిగి చూపించలేకపోవడానికి కారణం ఏంటంటే సింగిల్ హ్యాండ్తో అడుగుతున్నాను. ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకున్నాను, ఒక హ్యాండ్తో ఈ ట్రాఫిక్లో ఆ సైకిళ్ళు బైక్లు అన్నీ తప్పించుకుంటూ తిరుగుతూ రికార్డ్ చేస్తున్నాను యాక్చువల్గా. సో దట్స్ ద రీజన్ అటు ఇటు సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఇంకొక ట్రాక్టర్, ఇంకొక డీజే మ్యూజిక్, ఇంకా పాత బిల్డింగ్లన్నీ మాత్రం భలే ఉంటాయి. అది అన్నీ సరి పని కట్టుకుని లిస్ట్ రాసుకుని మరి వెళ్ళి చూపించాలి మీకు. అది నేను కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. చూద్దాం, ఎందుకంటే కూల్చేస్తున్నారు మెల్లమెల్లగా. మొన్న ఆల్రెడీ చోట కూల్చేశారు, క్యాప్చర్ చేశాను. అది కూడా పెడతాను మీకు యూట్యూబ్లో. అయితే ఇంకొచ్చేసాం. ఇది సెంటర్ పేరు నాకు తెలీదు, బట్ ఇటు నుంచి కొంచెం ఇంకా స్ట్రైట్గా అలా వెళ్తే వచ్చేసినట్టే ఎస్వికేపీ టెంపుల్కి. అంటే ఎస్వికేపీ అంటే తెలుసు కదా, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. సో ఎస్వికేపీ టెంపుల్ ఒరిజినల్గా ఆ టెంపుల్ ఇప్పుడు ఇంకో చూడండి ఎగ్జాక్ట్గా ఇప్పుడు అది అక్కడ గోడ ఉండి ఇది ఉంది కదా ఈ టెంపుల్ రైట్ సైడ్కి అది. బట్ ఇప్పుడు పెద్దగా కట్టిందేమో ఊరికే టూరిస్ట్ అట్రాక్షన్ టైప్లో కట్టినట్టున్నారు. ఒరిజినల్ అయితే ఇది ఆల్రెడీ క్రాస్ చేసాం. అయితే ఇది చాలా హ్యూజ్ అనమాట. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా మీకు నేను లెఫ్ట్ సైడ్కి అక్కడ, అది చాలా పెద్దగా ఉంటుంది. మరి ఇందులో చిన్నగా కనిపిస్తుంది కానీ మీకు ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా దాన్ని ఎంట్రన్స్ పక్క నుంచి వెళ్తుంది బండి. బట్ మీరు ఎంట్రన్స్ చూడండి వీడియోలో ఎంత ఉంటుంది. అది ఆర్చ్ లోపలికి ఎంట్రీ, లోపల బిల్డింగు పెద్ద స్టాచ్యూ ఉంటుంది వాసవి మాతది. అదంతా లోపలికి నేను వెళ్ళలేదు యాక్చువల్గా, చిన్నగా కెమెరా పెట్టుకుని బయటకి వెళ్ళి వచ్చేసాను. ఒకరోజు కంప్లీట్గా మీకు ఆ లోపల బిల్డింగ్ అంతా కూడా తీసి పెడతాను ఇఫ్ పర్మిటెడ్. ఓకే అయితే సరేనా, ఉంటా మరి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బీ ఇన్ టచ్.